సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గమ్మ ఆలయం 17 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు జలాశయం నుంచి వరద కారణంగా ఆలయం ఎదుట ఉన్న మంజీరా నది పాయ నిజాం సాగర్ వైపు ఉధృతంగా ఉరకలేస్తుంది. దీంతో అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గత 3-4 రోజుల నుండి రాష్ట్రంలోని పలు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మెదక్లో కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదిని ఆనుకొని ఉన్న ఏడుపాయల పుణ్యక్షేత్రం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. నది ఉధృతి పెరగడంతో దేవాలయం పై వరకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఆలయం వైపునకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాగా 1965, 1966లో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. దేశంలో రెండో వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల కావడం విశేషం. దీంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.